నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛ భారత్ దివస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ తమీం అన్సారియా హాజరయ్యారు. స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పారిశుద్ధ్యం, చెత్త నుంచి సంపద సృష్టించే అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. చెత్త నిల్వలు లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయాలని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ వసుంధర, ఐసీడీఎస్ పీడీ మాధురి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందే మేము ప్లాన్ చేసుకుంది ఎక్కడెక్కడ స్కూల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మీరు చేయవచ్చు కల్చరల్ బేస్ చేయడానికి. సో ఏమేమి చేయబోతున్నారు నెక్స్ట్ 2 వీక్స్లో అది మీరు ప్లాన్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, వేస్ట్ టు ఆర్ట్ ఇన్స్టలేషన్ ఇక్కడ ఏదైనా ఉందా లేదా? ఓకే, ఫైన్. థర్డ్, మీకు ఫుడ్ స్ట్రీట్ ఇక్కడ ఒక ఏరియా ఐడెంటిఫై చేసి కదా, అది ఇప్పుడు స్టార్ట్ చేసి క్లీన్ చేసేసి అక్కడ ఉన్న వెండర్స్తో మాట్లాడి ఒక మోడల్ ఫుడ్ స్ట్రీట్ లాగా అది పెట్టండి. థర్డ్, మీరు మెట్మా వర్కర్స్ పీడీడీఆర్డీ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, సో ఏ ప్రోగ్రామ్స్ మీరు ఆర్గనైజ్ చేస్తారు, సో అది మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోండి. దెన్ క్లెన్లీనెస్ సిటీయూస్ ఎన్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు దాకా? అది ఓకే, ముందు ఐడెంటిఫై. సో ఎంటైర్ మున్సిపాలిటీ ఏరియాస్ యూ టేక్ చార్జ్. వారి నుంచి కొత్తగా అంటే ఎక్కడ కూడా మీరు ఎన్ని ఎక్కువ అయినా పర్వాలేదు, ఇష్యూ లేదు. మీరు ముందు క్లీన్ చేసి ఉంటారు, మళ్ళీ కూడా మళ్ళీ గార్బేజ్ ఉంటాయి. సో అన్ని ఇది కూడా చేసి రేపటికి లోపు మీరు ఎన్ని ఇప్పుడు ఇప్పుడే మీకు ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేసి, అదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్, దట్ ఈస్ సిటీయూస్. అది దెన్ మార్కెట్ ఏరియాస్ మీకున్న అన్ని టుమారో దెర్ వుడ్ బి ఎ కోఆర్డినేషన్ మీటింగ్. ఓకే, అది 300, 400 పెద్దది ఇట్ షుడ్ బి 1000, 3000, 4000 పీపుల్ ఇన్వాల్వ్ చేసి మాస్ క్లీన్లీనెస్ రేట్ అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎన్జిఓస్ ఎవరు చేస్తున్నారు? గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. దోర్నాల మండలం చెనుగుడిపాడులోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని శాఖల వారీగా చేపట్టిన పనులు, చర్యల పురోగతిపై సమీక్షించారు. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో గిరిజనులు, చెంచులు నివసిస్తున్న హ్యాబిటేషన్లలో సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, టెలికమ్యూనికేషన్, కనెక్టివిటీ, అలాగే స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో వివిధ శాఖలకు సంబంధించిన 11 ఇండికేటర్స్ను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం లక్ష్యాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఆర్డీటీ ప్రత్యేక అధికారి కె నాగరాజు, ఐటీడీఏ పిఓ సురేష్ కుమార్, అధికారులు జగన్నాథరావు, వసుంధర, మాధురి, శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్, రమేష్ బాబు, డాక్టర్ సురేష్ కుమార్, జి సుభద్ర, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్సీ గారు, పాత ఎస్సీ గారు చెప్పిన 71 హ్యాబిటేషన్స్ గా వర్క్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అని చెప్పారు. మండల్ వైస్ ఉందా మీ దగ్గర లిస్ట్? ఎంపీడీఓస్ ఐడియా ఉందా? దొర్నాల, వైపాలెం, ఎంపీడీఓ దొర్నాల ఒక ఐడియా ఉందా? మీరే ఇప్పుడు ఎంపీడీఓస్ అందరూ కూడా ఏం చేయాలి
సెన్సస్ ఉన్నారు. సో వారు మీ మండల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, సో మీకు మండల్లో డెవలప్మెంట్ అన్ని దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, R&D, మీకు RWS, హౌసింగ్, ఇవి అన్నీ కూడా. బట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ మండల్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. దానికి మీరు మానిటర్ చేసుకోవాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ మీ మండల్ లెవెల్లో అధికారి ఎవరు ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసుకుని వారికి కావాల్సిన ముందు డేటా అనేది మీ దగ్గర కన్సాలిడేటెడ్ డేటా అనేది ఉండాలి. ఇక్కడ డేటాలో ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అనేది రాకూడదు. ఇది PO అయితే వారు చూస్తారు, నాకు లేదు, నా పరిధిలో లేదు, నాకు ఐడియా. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ముఖ్యంగా నరేగా వర్క్స్, ఇక్కడ జరుగుతున్న డీసిల్టేషన్ పని, అదేవిధంగా ఇప్పుడు నరేగాలో కన్వర్జెన్స్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆ వర్క్స్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాల మండల్ అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు దొర్నాల మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరేగా ప్లస్ JJMలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ CHC దొర్నాల విజిట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ CHCలో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని. అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడడం జరిగింది. ఇప్పుడు PM జన్మాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిఫరెంట్ IEC క్యాంపెయిన్స్ కూడా మనము ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడు ఇక్కడ HODs అన్ని డిపార్ట్మెంట్ HODs తర్వాత ఇక్కడ MPDOs MROస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఒక 11 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ 11 ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్ మనకి 89 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ 89 హ్యాబిటేషన్స్ కూడా వారికి కావాల్సిన హౌసెస్, తర్వాత అక్కడ రూరల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్, స్కూల్స్, హాస్టల్స్, అవి అన్ని ఫెసిలిటీస్ కూడా సాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామనేది రివ్యూ చేయడం జరిగింది. వారికి కన్సర్న్డ్ HODs కూడా ఇంకా వర్క్స్ అన్నీ కూడా వేగవంతం చేయడానికి. CPM జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల CPM జిల్లా శాఖ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. CPM కార్యాలయంలో ఆయన చిత్రపటానికి CPM మాజీ కార్యదర్శి జాల అంజయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు SK బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప కార్యక్రమానికి CPM జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి పార్టీ శ్రేణులు 2 నిమిషాలు మౌనం పాటించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ సిద్ధాంతానికి కట్టుబడి CPM బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యునిగా మతోన్మాద BJP విధానాలను ఎండగడుతూ లౌకిక సిద్ధాంతాన్ని పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ బలంగా వినిపించిన గొప్ప మేధావి అని కొనియాడారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అనేక దఫాలు ప్రకాశం జిల్లాకి వచ్చి పార్టీ నిర్మాణానికి అనేక విధాలుగా సూచనలు చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CPM కార్యదర్శి వర్గ సభ్యులు కంకనాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, గంటినపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సీతారాం ఏల్చూరులో నివాళులు చేస్తున్న దాని గురించి దీనికి మన శ్రేయభిలాషులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భాల్లో కూడా ఆయన ఈ జిల్లాలో పాల్గొని ఆ విధంగా ఇటువంటి అన్ని విషయాలకి వచ్చేసినటువంటి మీ అందరికీ జిల్లా CPM పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఈరోజు 3 గంటలకి మరణించడం జరిగింది. ఆయనకు CPM పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పిస్తూ
ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా పూలేసి ఆ విధంగా నివాళులు అర్పించారు. జాల అంజయ్య గారు అట్లాగే సిద్ధయ్య గారు ఇద్దరు పూలదండేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన మన రాష్ట్రంతో అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, అట్లాగే మన జిల్లాతోటి కూడా అనేక సందర్భాల్లో అనుబంధం ఉంది. ఆయన అనేక కీలకమైనటువంటి సందర్భాల్లో మన ఉద్యమానికి ఎంతో ఆయన సేవ చేశారు. చాలా గొప్ప నాయకుడు కాబట్టి మేధావి. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క ఉద్యమంలో ఆయన రాటుదేలినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కామ్రేడు. ఆయన చనిపోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. కాబట్టి ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకి అనగా రేపు ఉదయం 10 గంటలకి సుందరయ్య భవన్లో ఆయనకు సంబంధించి సంతాప సభ జరుగుతుంది. వామపక్షాలు ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అన్ని మంచి రోజులే రానున్నాయని, ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని ది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మాగుంట దామచర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఇరువురికి ఘన స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా ఆర్యవైశ్య కుటుంబాలను తమ కుటుంబంతో ఎంతో అన్యోన్యతతో మెలుగుతున్నాయని ఎంపీ మాగుంట అన్నారు. ఇదే ఆప్యాయత తన కుమారుడు రాఘవరెడ్డికి కూడా అందించాలని కోరారు. తమ కుటుంబానికి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఏ సమస్య వచ్చినా తాను దగ్గర ఉండి పరిష్కరిస్తానని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు నరకాన్ని చవిచూశారని, ఇక నుండి అన్ని మంచి రోజులే వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని దత్తప్రసాద్ నిర్వహించారు. వచ్చిన అతిథులందరికీ ఘన సత్కారం చేశారు. కార్యక్రమంలో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ పేర్ల రమేష్, ట్రెజరర్ బొమ్మిశెట్టి శంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్, రామకృష్ణ, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ యూత్ సభ్యులు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, సింగరాజు రాంబాబు, కామెపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామ్మూర్తి, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కండే శ్రీను, కొఠారు నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విన్నపం ఇంకొక 5 మన యువకులు ఆయన వయసు ఆయన సుబ్బారావు గారు, కుప్పరం సురేష్ గారు చెప్పారు. జనార్దన్ కోసం వెయిట్ చేస్తారు, యూత్ అంతా వెయిట్ చేస్తున్నారు. వారికి స్వాగతం. నమః గోవిందాయ నమః విష్ణువే నమః మదోక్షయాయ నమః నారసింహానుసేభ్యః ఊర్ధ్వం జగా జయ బోలో గణేశ్వర అదేవిధంగా మా అసోసియేషన్కి అంటే కళ్యాణ మండపానికి అసోసియేషన్ కళ్యాణ మండపానికి ఇంకొక అదేవిధంగా బుజ్జి గారు వచ్చి मेरे को शटर సంతోషం ఉంది. గాంధీ రోడ్ లో గోల్డ్ మర్చెంట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను ఉండేవారు. ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా. ఈ రోజు నేను కొంచెం హడావిడి చేసి మిమ్మల్ని అందరినీ కూడా, అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా కలిసి రావాలనేది ప్రోగ్రాం ఉండేది. వారు కొంచెం ఆలస్యం నాకు మళ్ళీ నెల్లూరులో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత హడావిడి చేసినందుకు అందరినీ కూడా నన్ను మనీష్ మాని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా
చల్లగా చూస్తున్నాడు. చూడాలని కూడా గాంధీ రోడ్లో వ్యాపారాలు కూడా ఇంకా బాగుండాలి. యంగ్స్టర్స్ పూర్తిగా పెద్దవాళ్ళు వయసు అయిపోతున్నది, అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి. మామూలుగా ఎప్పుడైనా కూడా బాగుండే కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మేమందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మాణం చేసేదాని కొరకు స్థల సమీకరణ అనేది కూడా చాలా వరకు ముందుకెళ్ళాము. అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరులు జనార్దన్ రెడ్డి గారిది. మాకు కూడా ఉందని కూడా చెప్పుకుంటున్నాను. నేను నగరాన్ని మంచి హంగులతో కూడా తీర్చిదిద్దుతామని గౌరవ శాసనసభ్యులు గారు మేము కూడా మీకు కూడా ఆ వినాయక స్వామి ముందు కూడా వారికి కూడా వినపం కూడా చేసుకుంటూ అడ్డంకులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ మాకుంటుకుంటాము. ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరం కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవడం, అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులందరూ కూడా పిలవడం, వాళ్ళను కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయమైన పద్ధతి. ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళను కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఉండడం చాలా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మీకు దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది, ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సులతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మీరు చేసే ఏ వృత్తి అయినా కూడా ముందుకు జరగాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ జోలికి ఎవరు కూడా, ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా, మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి. ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసేదాన్ని ముందుంటానని చెప్పి. స్నేహ సేవికా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 7 లక్షల రూపాయల నగదును అందించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ హాల్లో స్నేహ సేవికా సమితి ఆధ్వర్యంలో వరద బాధితులు సహాయార్థం వసూలు చేసిన నగదును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలతకు అందజేశారు. ఎక్కడో ఏదో ప్రాంతంలో నష్టం జరిగిందని ఆలోచించకుండా దాతృత్వంతో ముందుకు వచ్చిన స్నేహ సేవికా సమితి సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర నలుమూల నుండి ఎంతోమంది దాతల సహాయార్థం అందించడం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య రంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు నామినేని మోహన్ రావు, డాక్టర్ కమల, టీడీపీ నాయకులు బండారు మదన్, ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్ బాబు, ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, డాక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, స్నేహ సేవికా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో విలువలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముందుకు రండి. ఏదో పక్క ఊళ్ళో జరిగింది, మనకి సంబంధం లేదు, మన బజారు బాగుంది, మన ఒంగోలు బాగుంది, మనకి నీళ్ళు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అనేది అనుకోకుండా ఎక్కడ జరిగినా కూడా మన తెలుగు వాళ్ళకి మనకి ఇబ్బందులు జరిగినప్పుడు అందరం కూడా. అలాగే ఈసారి ఏంటంటే ఈ న్యాచురల్ కెలామిటీ డిజాస్టర్ చూస్తున్నాం కదా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి, అంటే వరద బాధితులకి మన దామచర్ల జనార్దన్ సార్ తరఫు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి మా తరఫు నుంచి ఒక 5 lakhs హెల్ప్ ఇచ్చామండి. అంటే ఇది మేము చెప్పడం ఏంటంటే దీనివల్ల ఇంకో నలుగురు ఎవరన్నా చూసి మమ్మల్ని ఎవరన్నా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా సహాయం ఎంతో కొంత ఎంత చేత అయితే అంత సహాయం చేయగలుగుతారని మేము వాళ్ళ మీటింగ్ పెట్టాం కానండి, మేము ఏదో ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి ఫోటోషూట్లకి అయితే కాదండి ఇది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు, టెక్నాలజీ ఎలా వాడుతున్నారో చూస్తున్నారు, ఇంటికి వెళ్ళటం లేదు, కలెక్టరేట్ ఆఫీస్లోనే పడుకొని ఆయన మొత్తం ఎలా స్ట్రీమ్లైన్ చేశారో, అలాగే దామచర్ల జనార్దన్ రావు సార్ కూడా ఈ వారం నుంచి అక్కడే ఉండి ఆయనకి చేతైనంత సహాయం మానిటరీ అయితే అవనేయండి, మెటీరియల్ పర్పస్ అయితే అవనేయండి,
రిస్క్ అసెస్మెంట్ కానీ నష్టపరిహారం కానీ అన్నీ చూస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇవాళ ఈ ప్రోగ్రాం చేపడటం జరిగిందండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి చేతైనంత సహాయం ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటి పన్ను 8,47,00,000 పైగా బకాయిలున్నాయని, వాటిని వెంటనే వసూలు చేసేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులు పెంచుకునేందుకు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి డిమాండ్ నోటీస్ అందించాలని, అలా అందించకపోతే చర్యలు తీసుకుంటానని కమిషనర్ అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే ఆర్థిక వనరులు అవసరమని, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు తప్పనిసరిగా ఇంటి, నీటి కుళాయి షాపుల పన్నులు వసూలు చేయాలని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 70 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వసూళ్లను సిబ్బంది తప్పనిసరిగా లక్ష్యాలను నిర్దేశించుకుని వసూలు చేయాలన్నారు. ఎవరైనా అశ్రద్ధ వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మేనేజర్ శ్రీహరి, ఆర్ఓ మధు, ఆర్ఐలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మాకు దాదాపుగా 70 సచివాలయాలు ఉన్నాయి. మరి సచివాలయాల్లో సిబ్బంది వందలాది మంది సిబ్బంది ఉన్నారు. కార్పొరేషన్లో ఇప్పటికీ వాటర్ ఛార్జెస్ నేను ఆశ్చర్యపోయాను, 8,41,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. 8,41,00,000 రూపాయల బకాయిలని వసూలు చేయమని ఈరోజు మా అడ్మిన్స్, ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా చాలా పూర్ ఉంది. గతంలో 10 మంది బిల్ కలెక్టర్లు చేసేటువంటి పనిని ఈరోజు 70 మంది అడ్మిన్ సెక్రటరీలు, 10 మంది ఆర్ఐలు ఉన్నారు. సో అందుకని వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాము, మనము కార్పొరేషన్ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎన్ని రకాల మార్గాలు నేను చూడాలి. ఇంకా దాదాపుగా మన దగ్గర అన్అసెస్డ్ అంటే ఇంతవరకు ట్యాక్స్ పరిధిలోకి రాని హౌసెస్ ఉన్నాయి, వాటిని కూడా సర్వే చేయమని చెప్పాము. ఆ విధంగా మనం కనీసం ఒక 3,000 నుంచి 4,000 అన్అసెస్డ్ ఐడెంటిఫై చేసేదానికి స్కోప్ ఉందని నేను భావిస్తున్నాను. వాటిని మనం పరిధిలోకి పన్ను పరిధిలోకి తీసుకొని వస్తే కార్పొరేషన్ యొక్క ఆదాయం పెరుగుతుంది. అందుకని కార్పొరేషన్లో జనరల్ ఫండ్ దాదాపుగా జీరోకి వచ్చేసింది. దీన్ని ఎలాగైనా పెంచాలన్నటువంటి ఒక సంకల్పంతో మా సెక్రటరీస్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా గైడ్ చేశాము. వాళ్ళందరికీ కూడా సరైన దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు మా సెక్రటరీస్. అందుకని వాళ్ళందరినీ మరి ఈ విధంగా గైడ్ చేయడం జరిగింది. దీనివల్ల త్వరలో వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో మనం చూపిస్తాము. మా సెక్రటరీస్, మా అడ్మిన్లు, మా ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఆల్ సెక్రటరీస్ యొక్క సపోర్ట్తో కార్పొరేషన్ యొక్క ఆదాయం త్వరలో పెంచుతామని మీకు తెలియజేస్తాం. ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్టుగా గుర్తింపు పొందిన యెచూరి 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీతారాం యెచూరి మద్రాసులో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టున 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల యెచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్, తల్లి కల్పకం యెచూరి ప్రభుత్వ అధికారి. యెచూరి బాల్యం హైదరాబాదులోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం విద్య ఢిల్లీలో సాగింది. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో పూర్తి స్థాయిలో విద్యను కొనసాగించలేకపోయారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం యెచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరాత్తో కలిసి జేఎన్యును వామపక్ష కోటగా మార్చారు. ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అనేక సందర్భాలలో జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీతమ్మను అపహరించిన రావణుడి లంకకు వారధి నిర్మించేందుకు వానరులతో పాటు ఉడతలు కూడా సాయం చేశాయని పురాణాల్లో విన్నాం. అటువంటిదే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇటీవల విజయవాడ వరదల్లో చిక్కుకొని అక్కడి ప్రజలు ఎంతగా వెలువెల్లాడుతున్నారో చూస్తున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు ఎంతోమంది మానవతామూర్తులు వందలాదిగా స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. కొంతమంది చిన్నారులు తాము దాచుకున్న కిడ్నీ బ్యాంకులోని డబ్బులను సైతం వరద బాధితుల కోసం అందజేస్తున్నారంటే వారి ఔదార్యం ఎంత గొప్పదో. ఈ నేపథ్యంలో ఒంగోలు సెయింట్ జేవియర్స్ విద్యార్థులు తమ స్థాయికి మించి దాదాపు 1,10,000 రూపాయలను వసూలు చేసి సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ జైశీల ఆధ్వర్యంలో ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబుకు అందజేశారు. చిన్నారుల ఔదార్యాన్ని ఎంఈఓ కిషోర్ బాబు అభినందించారు. చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, సాటి వారికి సేవ చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్ విద్యార్థులు అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పిల్లల సమక్షంలో మీరు సెంటర్లోకి రండి సార్. రీసెంట్గా వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్ వల్ల విజయవాడ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలం అవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు కలెక్టర్ గారి యొక్క ఇనిషియేషన్ తోటి విద్యాశాఖలో ఫండ్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సెయింట్ జేవియర్స్ హై స్కూలు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలందరూ కలిపి వాళ్ళ యొక్క పాకెట్ మనీని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి 1,10,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల అందరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేయలేటటువంటి ఒక మంచి మెసేజ్ విద్యార్థులు పిల్లల సొసైటీకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ మొత్తాన్ని కూడా డీడీ రూపంలో గౌరవ కలెక్టర్ గారికి చేర్చడం జరుగుతుంది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా వారికి తోచినటువంటి డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మిగతా పాఠశాలందరూ కూడా వీళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు అశోక్. నేను సెయింట్ జేవియర్స్ స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నాను. మా సిస్టర్, మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి. మా సుభాష్ని టీచర్, జయశీల సిస్టర్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని గ్రూప్స్గా విభజించి ఏ కాలనీల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర మేము కూడా కలెక్ట్ చేసాము. మా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మా స్కూల్లో చాలామంది వాళ్ళ పాకెట్ మనీని డొనేట్ చేశారు. థ్యాంక్ యూ. మేమందరం కలిసి 1,10,000 రూపాయలు కలెక్ట్ చేసాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు రాజాపానగల్ రోడ్డులో తూము సుబ్బారావు, తూము రాజేష్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగుంటకు నిర్వాహకులు సన్మానం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, అయినాబతిన ఘనశ్యాం, కండే శ్రీను, రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, గోళ్ల వెంకటేశ్వర్లు, కొటారి నాగేశ్వరరావు, గుర్రాల రాజవిమల్ తదితరులు పాల్గొన్నారు. అతిథులకు నిర్వాహకులు ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి బాగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మంచి భవిష్యత్తును పొందాలని కలెక్టర్ తమీం అన్సారియా విద్యార్థులకు ఉద్బోధించారు. పెద్దదోర్నాలలోని జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆవరణలో నిర్మించిన ఇంకుడు గుంతను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. కళాశాల ఆవరణలోనే
ఇంటర్మీడియట్, డిగ్రీ క్లాసులు నిర్వహిస్తున్నామని, కళాశాలలో అదనపు గదులు అవసరమని ప్రిన్సిపల్ సావిత్రి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అదనపు గదుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు కలెక్టర్ సూచించారు. దోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, ఓపీ, ఐపీ బ్లాకులు, ఎమర్జెన్సీ వార్డులతో పాటు పలు విభాగాలను పరిశీలించారు. ఏపీఎంఎస్ఐడిసి కల్పించే సదుపాయాలు, అలాగే మెరుగైన సిబ్బంది సంఖ్య తదితర వివరాలను సంబంధిత ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న రోగులతో వైద్య సదుపాయాలపై, వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు అందించడంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, తహసీల్దార్ శాంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. చుట్టుపక్కల ప్లాంటేషన్ వస్తాయి. టీచర్స్ దగ్గర అయితే ఇవి ఒంగోలు 26వ డివిజన్ ద్వారకానగర్లో ఏర్పాటు చేసిన భారీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతిని దర్శించుకున్న మాగుంటకు కార్పొరేటర్ తిప్పమల్లి రవితేజ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. భగవంతుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి వైపు ప్రయాణించాలని ఎంపీ ఆకాంక్షించారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఆవుల రేవంత్ కృష్ణ, ఆవుల శ్రీనివాసరావు, గోలేటి దినేష్, విప్పర్ల సుధీర్, ఆవుల మణి, బోండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రండి ఫాస్ట్ రండి. ద్వారకానగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారి నేతృత్వంలో కార్పొరేటర్ గారు కిట్టు గారు
వారు వారి మిత్రబృందం చాలా చక్కగా వినాయక స్వామిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి చాలా చక్కగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు కూడా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈరోజు కార్పొరేటర్ గారు కిట్టు గారు వారి మిత్రబృందం అందరూ ద్వారకానగర్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు కూడా వినాయక స్వామి వారందరికీ కూడా ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా ప్రార్థిస్తూ జై బోలో గణేష్ మహారాజ్. శ్రీ ద్వారకానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవానికి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. వారు మా కమిటీకి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి వారి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ గాంధీ రోడ్లో గల స్వర్ణకారుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావులు కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్ణకారులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా సంఘ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోకల నాగేశ్వరరావు, తిరునల్వేలి కన్నయ్య, గొలగాని సుబ్బారావు, ఎస్కే మదా, పులివర్తి అజయ్, ఆకుల శ్రీనివాసరావు, పిఎస్ బాబు, పోకల కోటయ్య, తాతా ప్రసాద్, పేర్ల రమేష్, కొల్లిపల్లి సురేష్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారులందరూ కూడా ఎంతో కష్టపడి వారి వృత్తిలో కూడా చేయగలిగినన్నీ కూడా కార్యక్రమాలను కూడా చేస్తూ వినాయక చవితి అనేది పెద్ద పండుగ కూడా వారు చేస్తున్న బట్టి వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఆ వినాయక స్వామి వారందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా వారి అందరికీ ఆ కుటుంబాలందరికీ కూడా వారిని ఆశీర్వదించమని కూడా మాగుంట కుటుంబం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఒంగోలు కొనిజేడు బస్టాండ్లోని గణపతి సర్కార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మాగుంటకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. నమస్కారం.
మాగుంట కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఒంగోలు ప్రజలు గుర్తుంచుకొని ఆశీర్వదిస్తున్నారని మాగుంట పేర్కొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన విగ్రహం ఆకర్షణీయంగా ఉందని, భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న దండే అనిల్ భాషాలను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, అయినాబతిని ఘనశ్యాం, కండే శ్రీను, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, గోళ్ల వెంకటేశ్వర్లు, కొటారి నాగేశ్వరరావు, గుర్రాల రాజు విమల్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు అనేది ఒంగోలు నగరంలో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. అందులో భాగంగా కొంజేటి బస్ స్టాండ్ సెంటర్లో దండే అనిల్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా చక్కగా వినాయకుడిని చూస్తే ఎంత అందంగా ఉన్నాడని అంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించి చాలా పెద్ద వినాయకుడు. ఒంగోలులో ఉన్న ప్రాంతంలో ఉన్న అందరు వినాయకుల్లో కూడా ఇది పెద్ద విగ్రహం. ఇది అంటే కమిట్మెంట్. వినాయక చవితి అంటే సంవత్సరం చేసే పండుగ ఇది. ఇంటిల్లపాది కూడా సంతోషంగా గడపాలని వినాయక స్వామితో కూడా ప్రతిరోజు ప్రతి సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అన్నప్రసాదాలు కూడా ఇచ్చుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుపుకోవడం అనే సంతోషం. అది ప్రత్యేకంగా దండే అనిల్ గారి వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా అభినందిస్తూ నేను ఈరోజు ఆ వినాయక స్వామి వారందరి కుటుంబాలకు కూడా ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ సెలవు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు సహాయార్థంగా సుమారు 5 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ తెలిపారు. ఒంగోలులోని మాదాల నారాయణస్వామి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విజయవాడలోని దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం భావించి విరాళాల రూపంలో నిత్యావసర వస్తువులు సేకరించి వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ఎందుకు వస్తున్నారు బండ్ల మీద టయానికి ఆగేస్తాడు ఆటో ఇప్పటికే అనేక మంది విరాళ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇస్తున్నారని, తమ సంఘం తరపున నేరుగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు పద్మ తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ విష్ణు మాట్లాడుతూ విజయవాడలో వరదలు రావడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని, బుడమేరు నది చుట్టూ అక్రమ కట్టడాలు కట్టడం వలన కాలువ పూడిపోయిందని, తద్వారా ఆ వరద నీరంతా కాలనీలోకి వచ్చి వందల మంది ప్రాణాలు, లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇళ్లు కూలిపోయిన వారికి సొంత ఇళ్లు కట్టించాలని, సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. మహిళా సంఘం జిల్లా నాయకులు ఎన్ వేణి, సిహెచ్ పద్మ, అమ్మాజీ, శ్రావణి, మణి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచే విజయవాడ మొత్తాన్ని కూడా వరద నీరు ముంచేసింది. ఆ సింగనగర్ ఏరియానే మునిగిపోయింది అనంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 కాలనీలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. 9 అడుగుల నుంచి 12 అడుగుల దాకా కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మేము 5-6 తేదీల్లో వెళ్ళి చూసినప్పుడు గమనించాం. అక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా 4 అడుగుల లోతును ఇంకా నీరు ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా వెళ్ళి చూసి వచ్చాము. వచ్చిన నీళ్లు పోయాయి కానీ ఆ మురికి వాసన, ఆ కాలవల నిండా చెత్త చెదారం పడి వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా మునక గురయ్యి పరుపులు, వాళ్ళ బట్టలు కట్టుకునే ఒంటి మీద బట్టలు తప్ప సర్వాన్ని వాళ్ళు కోల్పోయారు. సుమారు 5 లక్షల దాకా మా అప్రోచ్ అయితే మా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, మా పాఠకులు, మాతృక పాఠకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా దాతలు మాకు సహాయం చేశారు. ఈ 5 లక్షల్ని మేము 350 కిట్లు కొన్నాము. ఒక్కొక్క కిట్టుకు వచ్చేసి 25 రకాల వస్తువులు, అంటే ఒక 10 నుంచి 12 రోజులు సరిపడా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బియ్యం కాడ నుంచి ఉప్పు, పప్పులు, కందిపప్పు, నూనె,
వాళ్ళు వాడుకునేటటువంటి సబ్బుల దగ్గర నుంచి, అంట్లు తోముకునేటటువంటి సోప్ దగ్గర నుంచి, పేస్టు, దువ్వెనతో సహా మొత్తము 25 వస్తువుల్ని మేము ఇవ్వటం అనేది జరిగింది. అవన్నీ కూడా మేము వెళ్ళి అక్కడ 350 కుటుంబాలకి రాత్రి స్లిప్పులు కూడా ఇచ్చొచ్చాము. అవన్నీ వాళ్ళకి ఇవ్వటానికే మేము సన్నద్ధమవుతా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ పట్టణం ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. పార్టీలు, రాజకీయ పార్టీలు, అట్లాగే అధికారంలో ఉండే పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రూపంలో అందజేస్తారనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లా, ఏ పార్టీ చెప్పట్లా. ఇటు జగన్ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ కానీ ఎవరూ చెప్పట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది, ఆ ప్రజలను ఆదుకోవాల్సి ఉంది. కూలిపోయిన ఇళ్ళు లేదా వాహనాలు కోల్పోయిన వాళ్ళు, కుటుంబంలో వ్యక్తులు చనిపోయిన వాళ్ళు దాదాపు 60-70 మంది చనిపోయారనేది కూడా వార్తలు వింటా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షలు ఎక్స్గ్రేసియా ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా మా ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. బొర్రా సూర్యమణి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద బొర్రా సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆమె కుమారుడు బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ పేదలకు స్వయంగా అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు బొర్రా పూర్ణచంద్రరావు సతీమణి సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 57వ రోజున జరుగుతున్నది. ఈ 57వ రోజు కార్యక్రమానికి అన్నదానానికి ముందుకు వచ్చినటువంటి మా పెద్ద ఆయన కురువృద్ధుడైనటువంటి బొర్రా పూర్ణచంద్రరావు గారి సతీమణి బొర్రా సంధ్యారాణి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అందరికీ అన్నదానం చేయడానికి ముందుకొచ్చారు. వారి కుమారులైనటువంటి బొర్రా లక్ష్మీ చంద్రశేఖర్ గారు, వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. మా అమ్మగారైన బొర్రా సూర్యమణి అలియా సంధ్య, వైఫ్ ఆఫ్ బొర్రా పూర్ణచంద్రరావు గారు, మా అమ్మగారి ప్రథమ వర్ధంతి సమయంలో నేను బాలనాగేంద్ర గారు అనేక ప్రయాసాలు గురించి ఈ డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నా మనస్ఫూర్తిగా నా హృదయంలో స్పందించి బాలనాగేంద్ర గారి ద్వారా మా అమ్మగారికి ప్రథమ వర్ధంతికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఇది ఇంకా కొంచెం కొనసాగించి పేదలకి మా ఆహారము కావాల్సినంతగా పెట్టడం వలన వాళ్ళ జీవన విధానం చాలా మార్పు చెందుతున్నదని నేను కోరుకుంటున్నాను. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే అది వాళ్ళ పాపం. పదే పదే నువ్వు మోసపోతుంటే అది ఖచ్చితంగా నీ లోపం. న్యూస్ అంతటితో సమాప్తం. మరో బిడ్డను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.